మరి ఇందాక మన కంటి కుర్రోడు ఒకడు దాసురా వేసం వేసాడు చూసావు దాసురా వేసం అబ్బా సఖీలేనా కలిగిపోయాది ఓలే మరి మరి సొంత మగడికి సోరకాయ పై మగడికి పడకాయ నీ కాలు ఇరిగిపోతే నీకు పచ్చవాటం రాను మగడికి ఎదురు గోరా పై మగడికి వెళ్ళి పోరా అబ్బో ఇంటి మగడికి ఎదురు గోరా పై మగడికి వెళ్ళి పోరా వాళ్ళ తన ఇద్దరు వచ్చిన వాడికి వాళ్ళు గొప్ప వెళ్ళిపోతానే తోసికు నా కర్రగా తగిలిందంటే 3 రోజుల దాకా జ్వరం వస్తుంది తెలుసా ఆడుకోవటం కాదు కొద్దిగా అటెంగుంటు ఆ చూడు వంకొంకలు ఎన్ని రోజులు బట్టి కర్ర వాడడం తెలుసా దూరంగా ఉండు మరేమో సొంత మగడికి సైకిల్ చూడు వల్లపురం నిన్నే చూసేస్తున్నా నాకు చూసావా బాగా తెలిసినట్లేదు నా మాటని కానీ అటు చూడకు నాదుకు ఆడుకోవటం కానా వాళ్ళు పిచ్చుమండ అయ్యా ఎవరునా నువ్వు అక్కడ అవి మాత్రం నాకు కొనుక్కొచ్చారే నీకేది కావాలంటే అదే ఇచ్చేస్తాను కావాలంటే తీసుకోయా నా దగ్గర ఏది ఉన్నా నువ్వు తీసుకోయా ఏంటిది ఈ పిల్ల బంతిలో తోసేస్తుంది ఏంటి గోడకు బంతి కొట్టి అలా నేను కూడా అలాంటి ఉంది నేను తోసిన నేను అడుగుకి వెళ్తుంటా కర్ర కొద్ది దూరముడు మరేమో అలా నీకేది కావాలంటే నాకు కావాలి నువ్వు తీసుకో ఒట్టికిచ్చేస్తాను తీసుకో అబ్బా ఏం కనపడటం లేదు
కళ్ళతోటి తీసినప్పుడు ఏం కనపడడం లేదు. ఎక్కడ ఏంటి ఉంది? ఏంటిది? వెనక పక్క తగిలినట్టు అవుతుందో ఇది ఇది ఎక్కడ అబ్బా కామెంట్ దొరికింది. అబ్బా నీ కాలుకు దండం పెడతారు కదా, కాలు దొంగ చెప్పి వాళ్ళు ఎక్కడున్నా పెట్టే నా మాట నా చేతులు ఎక్కడ పడుతున్నాయో, నా కాళ్ళు ఎక్కడ పడుతున్నాయో నాకే తెలియదు. ఇది అబ్బా ఇప్పుడు ఎంత బాగా కనబడింది. మరేమో సొంత సైకిల్ బండి నీకేది కావాలంటే అదే చెప్పేస్తానమ్మా. ఈ ఊరికి నేను లేక వచ్చినానమ్మా. నీకు సోటి చెప్పడానికే నేను వచ్చినానమ్మా. వాళ్ళ చెల్లమ్మా నా చెల్లిలో దానివి. అన్నయ్య నాకు జ్యోతిషం ఒకసారి చూడవేట్రా. వాళ్ళ చెల్లె నీకు ఉన్నది ఉన్నట్టే చెప్తాను, నీకు లేనిది లేనట్టే చెప్తాను. నువ్వు గత జన్మలో నీకేం జరిగిందో, నీకు పై జన్మలో ఏం జరుగుతుందో, నీకు ఈ జన్మలో ఏం జరుగుతుందో నీకు మొత్తం చెప్తాను చెల్లె. ముందు నువ్వు జాపే అన్నా, ఏడు జాప్ అన్నా. ఆ మీద 2 రేఖలు, ఆ కిందట ఒక గీత. ఎంత బాగా మెచ్చిపోతుంది. మరి తట్టుకోలేకుండా కనబడుతున్నారు. అన్నయ్య గత జన్మలో అలాంటి మంచి పని చేసుకుంటూ బట్టే వల్లపురం వెనకటం వెళ్ళిపోతున్నాడు రా. వాళ్ళ చెల్లె గత జన్మలో నువ్వు చేసిన పని అన్నా. నువ్వు పొద్దుపోయిన 5 గంటలప్పుడు 5 చెంతల బ్యాటర్ పట్టుకొని 5 రోడ్డు ఎక్కిపోయేదాని అంట. నువ్వు వచ్చి లారీలన్నీ అమాంతం ఆపేస్తుంటే ఆ లారీ డ్రైవర్లంతా క్యూలోనే పడిపోయాడమ్మే. అమ్మ నిన్నే చూసేస్తున్నారు చెల్లె. అవును, ఈ ఊరు నీళ్ళు బాగా పడిపోయినట్టు ఉన్నాయమ్మ నీకు. ఈ మధ్యన పాలిస్తూ తెలగపిండిగా తింటున్నావా?
చెప్పులు తీస్తున్నాను చచ్చి విజయవాడ దుర్గమ్మ పలుకు నా తల్లి మనవరాల అయ్య గారిది చాలా బాగుంది మనసు. దుడ్డు పెట్టుకో నీ కోసం చెప్తాను. అమ్మా మా మనవరాలే ఉన్నది. అమ్మా పోయిద్దరు వచ్చాడు నీకోసము. ఎందుకు దొరగారంటే జాతకము చెప్ప గుడ్డి పెడితేనే చెప్తాము. గుడ్డి పెడితేనే చెప్తాము. అది ఇంతలోకి వచ్చింది. కొంచెం మంచి కోత మీద ఉంది. రామయ్య దగ్గర వచ్చాము. గుడ్డి పెట్టుకుంటేనే చెప్తాం. అయ్యగారు గుడ్డి పెట్టుకుని చెప్పరు. గుడ్డి పెడితేనే జాతకం చెప్తాం. అయ్యగారు
అదే లేవు అదే భయ్యా निकाल 10 निकाल 10 निकाल रहे 10 निकाल रहे 10 निकाल रहे बैगो Thank you.